నమస్కారం. సూర్యాపేట జిల్లాలో మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో 11/12 ఈ నెల 11వ తారీఖు 12వ తారీఖు ఇంటర్వ్యూనింగ్ నైట్ మనకు 12వ తారీఖు మధ్యాహ్నం టైంలో ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. మోతే మండల హెడ్ క్వార్టర్కి దగ్గరలో ఖమ్మం సూర్యాపేట వచ్చే ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్నటువంటి వ్యవసాయ పొలంలో ఇద్దరు, ఒక మగ వ్యక్తి ఒక ఆడ వ్యక్తిని చంపేసి పూడ్చిపెట్టినారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఎస్ఐ మోతే లచ్చిరెడ్డి గారు, అదేవిధంగా సిఐ మునగాల రామకృష్ణారెడ్డి గారు ఇమ్మీడియట్లీ స్పాట్కి విజిట్ చేయడం, తదనంతరం సీనియర్ ఆఫీసర్లకు చెప్పగా కోదాడ డిఎస్పి గారు, అదేవిధంగా నేను కూడా స్వయంగా అక్కడికి సీన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత మనకు దానికి సంబంధించిన వ్యక్తుల ఆచూకీ మనకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి గ్రామ పాలనాధికారి ఫిర్యాదుతోటి ఈ ఇద్దరి మరణాలపై మర్డర్ కేసు రిపోర్ట్ చేసి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సమక్షంలో వీడియోగ్రఫీ ద్వారా మనం ఆ రెండు ఏవైతే పూడ్చివేయబడిన వ్యక్తుల శవాలని బయటికి ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. చేస్తే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజానికం, మోతే మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ప్రజానికం, అదేవిధంగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి తాండాలో ఉన్న ప్రజానికం వాళ్ళను గుర్తుపట్టి చనిపోయినటువంటి ఆడ వ్యక్తి ఈ మోతే మండల పరిధిలో ఉన్నటువంటి బీకే తాండాకు చెందినటువంటి భూబాగా గుర్తించడం జరిగింది. ఇంకొక మగ వ్యక్తి నాగుగా గుర్తించడం జరిగింది. వీళ్ళిద్దరూ భూబా నాగు భార్య భర్తలు, బీకే తండా వాసులు. అక్కడ వాళ్ళకి ఎటువంటి ఆధారం లేకుండా మోతే మండల పరిధిలో ఈ యొక్క వ్యవసాయాన్ని భూములను లీజుగా చేసుకొని జీవనం సాగిస్తూ ఉన్నారు. సో వీళ్ళు అనుమానాస్పద రీతిలో మరణించి ఉండడంతో మనం మర్డర్ కేసుగా నమోదు చేసి సిఐ మునగాల ఆధ్వర్యంలో ఇమీడియట్లీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత డాగ్ స్క్వాడు, క్లూస్ టీము, టెక్నికల్ టీము అన్నీ విజిట్ చేసి మనం టీములుగా డివైడ్ అయిపోయిన తర్వాత మనం దర్యాప్తును వేగవంతం చేయడంతో మనకు ఉన్నటువంటి సాంకేతిక ఆధారాలు, అక్కడ ఉన్నటువంటి ఫిజికల్గా ఆధారాలు, వీటన్నిటిని క్రోడీకరించి మనం ఇందులో ఒక అక్కడనే మోతే మండల పరిధిలో ఉన్నటువంటి సుందర్ అనేటువంటి వ్యక్తి ఇందులో ఆ లేట్ నైట్ వరకు వాళ్ళతోటి గడిపినట్టు ఉన్నట్టు మనకు తెలిసింది. తర్వాత పోలీసులు వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేట్ చేస్తే తదుపరి ఇందులో ప్రధానమైనటువంటి సూత్రధారిగా పోలీస్ కానిస్టేబుల్ ఎండి షరీఫ్, ఇతను మోతే పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తుంటూ 2024కు సంబంధించినటువంటి కానిస్టేబుల్ ఉండడం మనం ఇందులో ఆయనకు సంబంధించినటువంటి ఆధారాలు స్పష్టంగా మనకు బయటపడడంతో ఆయనని, అదేవిధంగా ఈ మోతే పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి షరీఫ్ని, అదేవిధంగా జిల్లపల్లి సుందర్ మోతే మండల పరిధికి సంబంధించిన వ్యక్తులని ఇద్దరిని మనం ఇందులో నేరస్తులుగా మనం గుర్తించడం జరిగింది. ఇందులో పూర్వపరలోకి వెళ్తే ఈ జల్లపల్లి సుందర్ అనేటువంటి వ్యక్తి మోతే మండల పరిధిలో చిన్న చిన్న పంచాయతీలలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. అక్కడ మనకి ఈ యొక్క కానిస్టేబుల్గా పనిచేస్తున్నటువంటి షరీఫ్కి పరిచయం కావడం, ఆ పరిచయం అలా కొనసాగుతున్న క్రమంలో భూబా నాగులు అనేటువంటి దంపతులకు ఉన్నటువంటి ఆడబిడ్డ పంచాయతీ విషయాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క షరీఫ్ తోటి భూబాకి నాగులకి పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో భూబా అండ్ నాగులు ఇద్దరు కూడా వీళ్ళు అక్కడ మనకు వాళ్ళ ఇంటికి తరచుగా ఈ షరీఫ్ వెళ్ళడం, వాళ్ళకి సంబంధించిన ఇంట్లో జరిగే కార్యక్రమాల్లో వాళ్ళతోటి చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నటువంటి సందర్భంలో భూబా ఒకరోజు నాగులు ఇద్దరు కలిసి వాళ్ళ బిడ్డ పంచాయతీ విషయంలో డబ్బులు అవసరం ఉన్నాయి, సహాయం చేయాలని ఈ షరీఫ్ని కోరితే ఫస్ట్లో డినై చేసినటువంటి షరీఫ్ తర్వాత వాళ్ళతోటి
సిబ్బంది దగ్గరనే అప్పు తీసుకొని ఈ బూబా నాగులకి ₹3 చొప్పున ఇంట్రెస్ట్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అది 3 నెలల్లో తిరిగిస్తారనేటువంటి నమ్మకంతో ఇంట్రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇటీవల కాలంలో ఈ షరీఫ్ అనే కానిస్టేబుల్కి ఇతనికి ఈ మధ్య కాలంలో వివాహం కుదరడం జరిగింది. ఈ వివాహం కుదిరినటువంటి సందర్భంలో నా డబ్బులు నాకు ఇవ్వాలని అతను ఈ బూబా నాగలు దంపతులని కోరితే వాళ్ళు వీరితన్ని మీరు ఆల్రెడీ మాతోటి ఇంటిమసీ ఉంది, మా భార్యతోటి ఇంటిమసీ ఉంది, నాతోటి ఇంటిమసీ ఉంది అని ఆమె ఇతన్ని బెదిరియడం, నీకు డబ్బులు మళ్ళీ అడిగితే నీ మీద SC/ST కింద రేప్ కేసు కింద కేసు పెడతామని బెదిరించడంతో ఈ యొక్క షరీఫ్ భయాందోళనకు గురై ఎలాగైనా నా డబ్బులను రాబట్టుకోవాలి, వీళ్ళు నన్ను మోసం చేసిర్రు, వీళ్ళని ఎట్లయినా ఎలిమినేట్ చేయాలనేటువంటి పథకాన్ని పూనుకోవడం జరిగింది. ఈ క్రమంలో సుందర్ యొక్క సహాయం కోరడం జరిగింది. సుందర్ కూడా తాను వాళ్ళని ఎలిమినేట్ చేసేందుకు ఒప్పుకోవడం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళని నమ్మించి బయటికి తీసుకురావాలనేటువంటి ఒక పథకాన్ని రచించడం జరిగింది. ఆ పథకంలో భాగంగా వీళ్లకు అంటే బూబా నాగులకి ఏదైనా లోన్ ఇప్పిస్తాను, మీకు కొన్ని గొర్రెలు కానీ కొన్ని పశువులు కానీ ఉన్నట్లు, వాటికి మీరు సపర్యలు చేస్తున్నట్లు, వాటికి మీరు నీళ్లు దాపేటువంటి ఏర్పాట్లు కానీ, వాటిని మేత వేసే ఏర్పాట్లు కానీ, వాటి ద్వారా వచ్చేటువంటి పశువుల పేడ గొర్రెల పెంట వేసే ప్రదేశాలు, వీటన్నిటిని మీరందరూ సేవ చేస్తున్నట్టు ఫోటోలు ఉంటే లోన్ ఈజీగా శాంక్షన్ అవుతుందని నమ్మించి ఎప్పుడైతే 11వ తారీఖు రోజు సాయంత్రం నుంచి దీనికి పథక రచనకి వేగంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఫస్ట్ ఈ సుందర్ అదేవిధంగా ఈ యొక్క షరీఫ్ ఇద్దరు ఈ బూబా నాగుల ఇంటికి వెళ్ళి అక్కడ నాగుల్ని ఈ విధంగా మనం గుంత తీసి అక్కడ ఫోటో పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో బైక్ మీద ఫస్ట్ మొదటగా 10:30 ప్రాంతాల్లో నైటు ఈ యొక్క షరీఫు, నాగులు, సుందర్ కలిసి ఇప్పుడు ఏదైతే నేరస్థలం పూడ్చిపెట్టిన ప్రదేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. అతన్ని నమ్మించి గుంట తీస్తున్న క్రమంలో నాగులు పారతోటి గుంట తీస్తూ ఉన్నాడు, సుందర్ గడ్డపారతోటి తోముతా ఉన్నాడు. ఈ క్రమంలో వీళ్ళు ప్రణాళికలో భాగంగా తెచ్చుకున్నటువంటి పశువులకు గుదబండగా వాడుతున్నటువంటి కర్రతోటి విచక్షణ రహితంగా అతని మీద దాడి చేయడం, అదేవిధంగా దాడి చేసినటువంటి తదనంతరం అదే గుంతలో అతన్ని పెట్టి పూడ్చేసి మళ్ళీ ఏమి తెలియనట్టుగా బూబా ఇంటికి వెళ్ళడం, మళ్ళీ బూబాను కూడా నమ్మించి కొంత సమయం తర్వాత మీ భర్త అక్కడనే ఉన్నాడు, ఫోటో దిగాలి, నువ్వు కూడా దిగడానికి రండి అని చెప్పి ఆమెని కూడా అదే నేరస్థలానికి తీసుకురావడం. అక్కడికి వచ్చిన తర్వాత ఆమె చూసేసరికి ఎక్కడ భర్త కనిపించకపోవడంతో ఆమె అరవడం. ఈ అరిసే క్రమంలో షరీఫు మరియు సుందర్ ఇద్దరు కూడా ఈ ఆమె మీద దాడి చేసి ఆమెను కూడా తలకాయ మీద అదే గుదబండతోటి కొట్టి అదే పక్కన ఉన్నటువంటి రోడ్డు పక్కన ఉన్నటువంటి గుంతలో పూడ్చిపెట్టడం జరిగింది. ఈ రెండవసారి పూడ్చే క్రమంలో సరిగ్గా బాడీ మొత్తం పూర్తి స్థాయిలో వాళ్ళు పూడ్చలేకపోవడం మూలంగా తెల్లారు గట్ల దారిన పోయే వాళ్ళు చూసి వాళ్ళ కాళ్ళ చేతులు బయటికి కనిపించేదాన్ని చూసి అక్కడ బాడీలు ఉన్నట్టు వాళ్ళు గుర్తించడం, వాళ్ళు పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే తదనంతరంగా ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఇందులో పోలీస్ ఇమ్మీడియట్లీ మనం స్విఫ్ట్గా రియాక్ట్ కావడం, 24 గంటల్లోనే కేసు ఛేదించడం, ఎంతటి వారైనా వదిలిపెట్టే సమస్య లేదు అనేటువంటిది ఒక గట్టి సిగ్నల్స్. అది ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైనా, స్వయంగా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైనా ఎవరిని కూడా చట్టం వదిలిపెట్టదు అనేటువంటి గట్టి సంకేతం మనం ఇవ్వదలుచుకున్నాం.